మోకాల నొప్పులతో బాధపడుతున్నప్పుడు దైనందిన జీవితమే దుర్భరంగా మారుతుంది. నడవడం, కూర్చోవడం, లేవడం, మెట్లెక్కడం వంటి రోజువారీ పనులన్నీ అతి కష్టమైన వ్యవహారాలుగా మారుతూ ఉంటాయి. ఇలాంటప్పుడే నొప్పుల నుంచి ఉపశమనం కోసం మనలో చాలామంది ఫిజియోథెరపీ, ఆకుపసర్లు, మర్దనలు మొదలుకొని వ్యాయామాల వరకు చాలా ప్రయత్నాలే చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే మోకీల మార్పిడికి కూడా సిద్ధపడిపోతూ ఉంటారు. అయితే నొప్పులు మొదలైన తొలినాళ్ళ నుంచే కొన్ని ఆయుర్వేద చికిత్సలు, పరిష్కారాల్ని ప్రయత్నిస్తే మోకీలు మార్పిడి వరకు వెళ్లకుండా నొప్పుల నుంచి మంచి ఉపశమనాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతారు. మోకాళ్ళ నొప్పుల నుంచి ఉపశమనాన్ని కలిగించే ఆయుర్వేద చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన మోకాలు ఒక అద్భుతమైన అమరిక. శరీరం బరువుని ఎక్కువగా తీసుకుని మనిషి నిలబడ్డానికి అవసరమైన అవయవం. అత్యంత సంక్లిష్టమైన నిర్మాణం కూడా. రోజువారీ కార్యక్రమాలలో మనకు తెలియకుండానే దాన్ని అనేక రకాలుగా ఉపయోగిస్తుంటాం. శరీరం బరువులో అత్యధిక భాగం దానిపై పడటం, విచక్షణారహితంగా దాన్ని ఉపయోగించడం వల్ల దానిపై పడే భారం కూడా ఎక్కువే. ఇటీవల పెరుగుతున్న స్థూలకాయం, బహుళ అంతస్తులలో నివాసం, ఎగుడు దిగుడు ప్రాంతాల్లో నడక వంటి కారణాలతో చాలామందిలో మోకాళ్ళ నొప్పులు పెరుగుతున్నాయి. ఇక వయసు పైబడ్డాక కీళ్లలో అరుగుదల మూలంగా మోకాళ్లలో నొప్పులు పోటెత్తడం అనేది చాలా సాధారణంగా మారిపోయింది. సామాజిక సమస్యగా పరిణమిస్తోన్న మొండి మోకాళ్ల నొప్పులకు చాలామంది మోకీలు మార్పిడిని ఒక పరిష్కారంగా చూస్తున్నారు. నిజానికి అవసరమైతేనే ఈ కీలు మార్పిడి సర్జరీకి వెళ్లాలని చెబుతున్నారు నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా ఈవెన్ భారతదేశంలో కనుక చూసినట్టయితే టీకేఆర్ సర్జరీస్, టోటల్ నీ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్, ఆర్థోప్లాస్టీ సర్జరీసు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ఎక్కువగా జరగడానికి కారణం ఏంటంటే, ముఖ్యమైనటువంటి కారణము 3rd, 4th గ్రేడ్ ఆస్టియోఆర్థరైటిస్ రావడం, నీ జాయింట్ లోపల కాంప్లికేటెడ్ ఫ్రాక్చర్స్, ఇంకా వాటిని ఏ విధంగా అలైన్మెంట్ చేసినా కూడా కాదు, జీనువారస్, జీనువాల్గస్ అని మోకాళ్ళు వంగిపోయి ఉండడము, తర్వాత రొమటైడ్ ఆర్థరైటిస్ చేత కూడా నీ జాయింట్స్ పూర్తిగా డ్యామేజ్ జరిగినప్పుడు మాత్రమే ఆయా ఆర్థోపెడిక్ సర్జన్సు సరి అయిన సునిశ్చితంగా పరిశీలించి అట్టి వాళ్లకు మాత్రమే టోటల్ నీ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీసు చేస్తున్నారు. అవును, నిజానికి ఒక ఆయుర్వేదిక్ వైద్యుడిగా, సీనియర్ ప్రొఫెసర్గా ఇవి టోటల్ నీ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ నిజంగా హౌ ఫార్ దే ఆర్ యూస్ఫుల్? ఎస్, మీకు టోటల్గా ఇమ్మొబిలిటీ ఉంది, జాయింట్ యొక్క ఇమ్మొబిలిటీ 3rd, 4th గ్రేడ్ స్టేజ్ దాటిపోయి ఉన్నది, అది ఖచ్చితంగా చేయాలి. రొమటైడ్ ఆర్థరైటిస్లో ఆ నీ జాయింట్ టోటల్గా దెబ్బతింది, కాంప్లికేటెడ్ ఫ్రాక్చర్స్ ఆఫ్ ద నీ జాయింట్ లోపల కూడా దెబ్బతినడం చేత ఉన్నట్టయితే ఖచ్చితంగా చేసుకోవాలి. కాకపోతే ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయింది, సింపుల్ పెయిన్స్ ఉన్న 1st గ్రేడ్ 2nd గ్రేడ్ ఉన్నా కూడా వాళ్ళందరూ వాళ్ళ ఇన్సూరెన్స్ వ్యవహారాల చేత మేము చేసేసుకుంటాం, ఈ నొప్పిని కూడా మేము ఎంతకాలం అని భరిస్తాము అనేది. ఇలా చేయకూడదండి, నేను ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. 4th గ్రేడ్ దాటి కాంప్లికేటెడ్ ఫ్రాక్చర్స్ ఉండి మోకాళ్ళు వంగి ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకోండి. దీనిలో కూడా, ఈ సర్జరీలో కూడా వివిధ రకాలైనటువంటి డీవీటీ, డీప్ వెయిన్ థ్రాంబోసిస్, నర్వ్ ఇంజురీ, లూజనింగ్ ఆఫ్ ద ఇంప్లాంట్, పర్మనెంట్గా స్ట్రెచ్చింగ్, స్కైయింగ్, రన్నింగ్, జాగింగ్ లాంటిది ఈ ఆపరేషన్ తర్వాత మనం సంపూర్ణంగా చేయలేమనేటువంటి విషయాలు మీరు అవగాహనలోకి తెచ్చుకోవాలి. 1st గ్రేడ్ 2nd గ్రేడ్లో ఈ వ్యాధి బారిన పడకుండా కొన్ని రకాలైనటువంటి ఆయుర్వేదిక్ చికిత్సా పద్ధతులను కనుక మీరు అవలంబించినట్టయితే మీరు ఖచ్చితంగా ఈ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీని 10 నుండి 15 సంవత్సరాలు పోస్ట్పోన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. మోకాళ్ళ నొప్పుల్ని ఆయుర్వేదం ఆమవాతం, సంధివాతంగా చెబుతుంది. మోకీళ్లలో అరుగుదల తొలి దశలో ఉన్నప్పుడు జానువస్తి వంటి ప్రక్రియలను ఆచరించడం ద్వారా మోకీలు మార్పిడి వరకు వెళ్లకుండా నొప్పుల్ని చక్కగా అదుపులో ఉంచుకోవచ్చని, అలాగే మోకీలు మార్పిడి తర్వాత తలెత్తే సమస్యలకు సైతం అడ్డుకట్ట వేయొచ్చని చెబుతారు నిపుణులు. ముఖ్యంగా వెల్లుల్లి ముద్దను 2 చెంచాల పరిమాణంలో తీసుకుని నువ్వుల నూనెతో కలిపి రోజుకు 2 సార్లు వేడి నీళ్లతో తీసుకుంటే నొప్పుల నుంచి మంచి ఉపశమనంగా ఉంటుంది.
అలాగే అరకప్పు శొంఠి కషాయానికి 2 చెంచాల ఆముదం కలిపి రోజుకు 2 సార్లు తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. 1/2 చెంచా శొంఠి, 1 చెంచా నువ్వులు, 1/2 చెంచా బెల్లం, ఈ మూడింటిని ముద్దగా నూరి రోజు 2 పూట్లా తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు బాగా ఉపశమిస్తాయి. వీటితో పాటు మహానారాయణ తైలాన్ని కీళ్ల మీద పైపూతగా మర్దన చేస్తుంటే నొప్పులు పోటెత్తకుండా అదుపులో ఉంటాయి. ఆపరేషన్ చేసిన వాళ్ళకి ఆయుర్వేదం ఉపయోగపడుతుంది. ఈ జాయింట్ రీప్లేస్మెంట్ చేయకుండా పోస్ట్పోన్ చేయడానికి కూడా ఆయుర్వేదము ఒక రియల్గా మనకు భారతదేశానికి ఇచ్చినటువంటి వరం. రెగ్యులర్గా జానువస్తి అనేటువంటిది మోకాలు చిప్ప మీద అభ్యంగనం లేకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఔషధ ద్రవ్యాలతోటి 45 నిమిషాలు 14 నుండి 21 రోజులు జానువస్తి చేసుకోవడం ద్వారా మీరు ఇది 3 నెలలకు ఒకసారి, సంవత్సరానికి 3 సార్లు 4 సార్లు కానీ చేసుకున్నట్టయితే ఈ వ్యాధిలో ఉండేటువంటి నొప్పి, వాపు, తర్వాత ఫర్దర్ డీజనరేషన్ ప్రాసెస్ ఆగిపోయి మనం ఈ సర్జరీని పోస్ట్పోన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. అట్లాగే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పోస్ట్ నీ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత కూడా మనము జానువస్తి అనేటువంటిది, దీనిలో అభ్యంగనం ఎట్టి పరిస్థితులు చేయొద్దు. ప్రాపర్ క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ వైద్యుల దగ్గరికి పోయినట్టయితే కొన్ని ఆయుర్వేదిక్ స్వర్ణ గుగ్గులు, జానువస్తి, వస్తికర్మ, తర్వాత మహారాసనాది కాడ లాంటి ఔషధాలని కొంచెం జాగ్రత్తగా ఆయుర్వేద పర్యవేక్షణలో వాడినట్టయితే దానిలో అది స్థిరంగా సెటిల్ అవ్వడం, ఫర్దర్గా ఏ కాంప్లికేషన్స్ లేకుండా ఉండడంలో కూడా ఇవి ఆయుర్వేదము మీకు ఈ విధంగా కూడా ఉపయోగపడుతుందండి. మోకాళ్ళ నొప్పులనేవి మరీ మొండిగా మారి వేధిస్తున్నప్పుడు జానువస్తి, రూక్షస్వేదం, వస్తికర్మ, సర్వాంగధార అనే ప్రత్యేకమైన చికిత్సలను ఆయుర్వేదం చెబుతుంది. రూక్షస్వేదం, సర్వాంగధార అనేవి కీళ్లలో వాపును, నొప్పిల్ని బాగా తగ్గిస్తాయి. వస్తికర్మ అనేది కీళ్లను తిరిగి మామూలు స్థితికి తేవడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా జానువస్తి చికిత్సలో మోకాలి చిప్ప మీద కొన్ని ప్రత్యేకమైన ఔషధాలతో కూడిన సుగంధ ద్రవ్యాలతో అభ్యంగనం చేస్తారు. మోకీలు మార్పిడి తర్వాత కూడా జానువస్తి ప్రక్రియను చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ చికిత్సలతో పాటు స్వర్ణగుగ్గులు, జానువస్తి, వస్తికర్మ, మహారాసనాది పాడనాది ఔషధాలను నిపుణుల పర్యవేక్షణలో వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇక రోజు కాసేపు సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం వంటివి మోకాళ్లపై భారం పెంచిన వ్యాయామాల్ని సాధన చేయడం మంచిది. ఈ జాగ్రత్తలు మోకాళ్ల నొప్పుల్ని చక్కగా అదుపులో ఉంచుతాయి.